నువ్వు నగలు కొట్టేస్తే నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చానని నా మీద కచ్చగట్టి పోలీస్ స్టేషన్ చేకేసుకొచ్చి ఈ దౌర్జన్యం చేస్తావా? ఏంటో దౌర్జన్యం? ఏంటిది? న్యాయం అడిగితే ఊరికి పెద్ద మనిషి అని కూడా చూడకుండా కటారి గారి మీద చేసుకుంటావా? కనీసం ఆ నగలు ఎక్కడ పెట్టామంటే అది కూడా చెప్పడే. అవును, ఆ నగలు ఎక్కడ దాచారో ముందు మాకు సమాధానం చెప్పు. అదే మీ నగలు మీకు అప్పగించాలనే, అది ఈ పెద్ద మనిషి ఎదురుగానే. రే ఈస్ట్ వెస్ట్, ఆ నగలు పెట్టేలా బట్రా. బాబా గురువా బ్యాంక్ దగ్గర లిస్టు ప్రకారం ఎవరే వాళ్ళకి పంచుతాం. బ్యాంక్ దగ్గరికి ఎందుకు? ఇక్కడే పంచుకుంటాం. మా నగలు మాకు తెలుసు. ఏమంటారా? అయితే సరే. మోసం, దగా. మోసం కాదు, ఆ కటారిగాడి మోసం బయట పెట్టడానికి నేను వేసిన ప్లాన్ ఇది. ఏమిట్రో బాబు ఇది? ఊరోళ్ళతో ఆటాడుతున్నావు నువ్వు. ఆడుకునేది ఎవరో మీకే తెలుస్తుంది. నాతో రండి. అబ్బా, అవును ఆ పెట్లో ఉన్నాయంటే పిచ్చోడు. ఓరి పిచ్చోడా, పిచ్చోడెవరో మంచోడెవరో ఇప్పటికైనా అర్థమైందా? ఇది కూడా అలాంటి బాక్సే. దీన్ని నీకు చూపించి బెదరగొడితే తిన్నగా నువ్వు ఒరిజినల్ బాక్స్ దగ్గరకు వచ్చి నీ చేతులతో నువ్వే ఓపెన్ చేశావు, నగలన్నీ ప్రజలకు చూపించావు. ఎలా ఉంది బాక్స్ స్కీము? ఎందుకలా పిచ్చి చూపులు చూస్తావు? ఏ పోలీస్ స్టేషన్ లో నన్ను పెట్టించావో అక్కడికే వెళ్దాం, పద. ఇన్ని కుటుంబాల జీవితాలతో ఆడుకున్న ఈ దుర్మార్గుణ్ణి పోలీసులకు పట్టిస్తే లాభం ఏంటి? జైల్లో పెడతారు, 3 పూట్ల తిండి పెడతారు. అందుకే వీడు మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. ఇన్నాళ్ళు ఈ కుక్కను చంపలేక కాదు, వీడు చేసిన పాపాలు వీడి నోటితోనే మీ ముందు చెప్పించాలని, మా అన్నయ్య నిజాయితీ నిరూపించాలని, మా కుటుంబ ప్రతిష్ట కాపాడాలనే చంపలేదు. ఇన్స్పెక్టర్ గారు, మేనేజర్ గారు అన్ని విషయాలు మీకు చెప్పే ఉంటారు. ఆ క్రిమినల్ వీడే, తీసుకెళ్ళండి. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, వీడు చేసిన పాపాలన్నింటికి నేనే ప్రత్యక్ష సాక్షిని. స్టేషన్కి వచ్చే స్టేట్మెంట్. అలాగేనండి. ఇదేమిటి పిల్లి ఆవులా మారిపోయింది? ఆకుల అలములు తిని ఆవు లెక్క మారిపోయినా, నీ మంచితనం చూసినా, ప్రజల కోసం నువ్వు పడ్డ కష్టం చూసినా, అందుకనే నేను కూడా మంచోడిని అయిపోయినా. ఇవాళ నుంచి నీతోనే ఉంటా. అంబా అంబా, మా మందంతా నీతోనే జాయిన్ అయిపోయింది. రవి రవి, మీ వదినకి మగపిల్లాడు పుట్టాడు. అరే చిన్న దొర పుట్టినట్రా.